ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లర్నింగ్ హబ్. చాందిని ఒక పెద్ద తోడేలును ఎదుర్కొనే సందర్భం మనం చూసాం. ఇప్పుడే చూద్దాం చాందిని ఒక మేకపిల్ల తను తోడేల మీద ఎలా గెలిచిందో. సాధారణంగా మనం ఏం చేస్తాం? చిన్న సిచ్యువేషన్ అయినా పెద్ద సిచ్యువేషన్ అయినా మనం ఏం చేస్తాం? మనమైతే భయపడి అక్కడ నుండి పారిపోతాం. కానీ చాందిని మాత్రం భయపడలేదు, పారిపోనే లేదు. తను గుండె ధైర్యం తెచ్చుకొని నిలబడి తోడేలును చూసి, నేను చిన్నదాన్నే కావచ్చు కానీ బలహీనరాలని కాదు, పిరిగిదాన్ని అసలే కాదు అని గట్టిగా అరిచింది. ఆ అరిచినటువంటి సౌండ్కి ఆ అడవి మొత్తం మారుమ్రోగింది. చాందిని తన శక్తినంతా ఉపయోగించి తోడేలును ఒక తన్ను తన్నింది. తన్నగానే అప్పటి వరకు తోడేలు కూడా తెలియదన్నమాట చాందినిలో ఇంత ధైర్యం ఉంటుంది అని. ఇదంతా చూసినటువంటి తోడేలుకు చాలా భయం వేసింది. ఇది కనిపించినంత బలహీనరాలు కాదు అని తోడేలు అక్కడి నుండి భయపడి పారిపోయింది. సో మన జీవితంలో కూడా చాలామంది తోడేలు ఉంటారు కదా. అది ఇక్కడ ఈ కథలో చాందిని గెలిచింది. ఎప్పుడు కూడా తన బలం వల్ల కాదు, పరిమాణం వల్ల కాదు, తన ధైర్యం వల్ల మాత్రమే గెలిచింది. మన జీవితంలో కూడా చాలామంది తోడేలు ఉంటారు. వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేస్తారు. వాళ్ళకి ఎప్పుడు భయపడకండి, పారిపోకండి. మనం ఎప్పుడు చిన్న వాళ్ళం అని అనుకోవద్దు. ఇదే ఈ కథ చెప్పినటువంటి సత్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లర్నింగ్ హబ్. చాందిని ఒక పెద్ద తోడేలును ఎదుర్కొనే సందర్భం మనం చూసాం. ఇప్పుడే చూద్దాం చాందిని ఒక మేకపిల్ల తను తోడేల మీద ఎలా గెలిచిందో. సాధారణంగా మనం ఏం చేస్తాం? చిన్న సిచ్యువేషన్ అయినా పెద్ద సిచ్యువేషన్ అయినా మనం ఏం చేస్తాం? మనమైతే భయపడి అక్కడ నుండి పారిపోతాం. కానీ చాందిని మాత్రం భయపడలేదు, పారిపోనే లేదు. తను గుండె ధైర్యం తెచ్చుకొని నిలబడి తోడేలును చూసి, నేను చిన్నదాన్నే కావచ్చు కానీ బలహీనరాలని కాదు, పిరిగిదాన్ని అసలే కాదు అని గట్టిగా అరిచింది. ఆ అరిచినటువంటి సౌండ్కి ఆ అడవి మొత్తం మారుమ్రోగింది. చాందిని తన శక్తినంతా ఉపయోగించి తోడేలును ఒక తన్ను తన్నింది. తన్నగానే అప్పటి వరకు తోడేలు కూడా తెలియదన్నమాట చాందినిలో ఇంత ధైర్యం ఉంటుంది అని. ఇదంతా చూసినటువంటి తోడేలుకు చాలా భయం వేసింది. ఇది కనిపించినంత బలహీనరాలు కాదు అని తోడేలు అక్కడి నుండి భయపడి పారిపోయింది. సో మన జీవితంలో కూడా చాలామంది తోడేలు ఉంటారు కదా. అది ఇక్కడ ఈ కథలో చాందిని గెలిచింది. ఎప్పుడు కూడా తన బలం వల్ల కాదు, పరిమాణం వల్ల కాదు, తన ధైర్యం వల్ల మాత్రమే గెలిచింది. మన జీవితంలో కూడా చాలామంది తోడేలు ఉంటారు. వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేస్తారు. వాళ్ళకి ఎప్పుడు భయపడకండి, పారిపోకండి. మనం ఎప్పుడు చిన్న వాళ్ళం అని అనుకోవద్దు. ఇదే ఈ కథ చెప్పినటువంటి సత్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లర్నింగ్ హబ్. చాందిని ఒక పెద్ద తోడేలును ఎదుర్కొనే సందర్భం మనం చూసాం. ఇప్పుడే చూద్దాం చాందిని ఒక మేకపిల్ల